304వ నామము హేయోపాదేయ వర్జిత. ఓం హేయోపాదేయ వర్జితాయై నమః. హేయం అంటే స్వీకరించకూడనిది, లేకపోతే విడవదగినది. ఉపాదేయం అంటే స్వీకరించదగింది. ఈ రెండు కూడా, ఈ రెండిటి చేత కూడా అమ్మ విడిచిపెట్టబడింది. అంటే అమ్మకి స్వీకరించేదని వదిలిపెట్టేదని ఏమీ లేదు. ఎందుకు లేదు అంటే అమ్మ సృష్టిలోవే అన్నీ గనక అమ్మకి అది స్వీకరించాలని, అమ్మదే గనక స్వీకరించాలని లేదు, అమ్మది కాదని వదిలేయాలని ఏమీ లేదు. అమ్మకి విధి నిషేధాలు అమ్మకేమీ లేవు. ఆ విధి నిషేధాలన్నీ మనకే. ఆ ధర్మ వేద శాస్త్రాల్లో మనము ఆచరించవలసినవి, ఆచరించకూడనివి అని విధి నిషేధాలు అన్నీ మనకి, ధర్మాలు మనకి చెప్పారు. అవన్నీ జీవుడికే కానీ అమ్మకేమీ లేవు. ప్రవృత్తి నివృత్తి, ప్రవృత్తి నివృత్తి. ప్రవృత్తి అంటే చేసే పనిని ప్రవృత్తి అంటారు. నివృత్తి అంటే వదిలేయటం నివృత్తి. ఫలాన్ని వదిలేయటం అంటే లోపలికి వెళ్తే కర్మఫలాన్ని వదిలేయటమే. అమ్మ జ్ఞానమే స్వరూపముగా కలిగినటువంటి తల్లికి ఈ ప్రవృత్తి నివృత్తి లేదు, విధి నిషేధాలు లేవు, స్వీకరించాల్సినవి స్వీకరించకూడనివి అనేది లేదు, ఇంకా విధి నిషేధాలు లేవు. ఆత్మని మనము వదలలేము, పట్టుకోను లేము. ఎందుకు వదలలేమంటే, నన్ను నేను వదులుకోగలమా? నన్ను నేను వదులుకోలేను. అసలు నేనంటే ఎవరు అనేది విచారణ ద్వారా తెలుసుకుంటే ఆత్మ. నన్ను నేను ఏ క్షణము వదులుకోలేము. ప్రతిదానికి నేను 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 అని అంటూనే ఉంటాము. జ్ఞాని నేనంటాడు, అజ్ఞాని నేనంటాడు. ప్రతివాడు నేను అనేది మాత్రం అంటాడు. కానీ జ్ఞానేమో ఆత్మభావంతో నేనంటాడు, అజ్ఞాని నేననే భావంతో మాట్లాడతాడు. ఆ నేననేది లేకుండా వ్యవహారము జరగదు, జీవితము జరగదు. అందుకని మనము ఆత్మని వదలలేము, పట్టుకోను లేము. పట్టుకుందామంటే దొరకదు, వదలాలంటే వదలలేము. అట్లా మరి పట్టుకోవాలి అంటే వేరే ఉంటే దాన్ని పట్టుకోవాలని ప్రయత్నం చేసి పట్టుకుంటాం. అక్కడ వేరే లేదు కదా. ఆత్మ అంటే నేనే ఆత్మ అన్నప్పుడు ఇంకా దాన్ని పట్టుకునేదేముంది అనేది ఒక విచారణ. కాకపోతే నేను ఆత్మ అని తెలుసుకోవాలి, తెలుసుకుని నడుచుకోవడమే జ్ఞానము విజ్ఞానము. పట్టుకోవాలి వదలాలి అనేది అక్కడ లేదు. ఉన్నది అది పోయేది కాదు, మళ్ళీ తెచ్చుకుంటే వచ్చేది కాదు. అది అంతటా నిండి ఉన్నదే, మనలోనూ ఉన్నదే. ఆ ఆత్మ చైతన్యమే ఈ శరీరాన్ని నడిపిస్తోంది అనే విషయాన్ని తెలుసుకుని ఆ ఆత్మ యొక్క లక్షణాలు, ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని ఆ విధంగా మనం నడుచుకుంటే అదే ముక్తి మోక్షము. అందుకని ఆత్మని పట్టుకోవాలి అన్న అది వాస్తవం కాదు. ఆత్మ నేనే, నన్ను నేను పట్టుకునేది ఏముంది? అది వేరే ఉంటే కదా పట్టుకునేది. పట్టుకోవటం కాదు,
తెలుసుకోవటమే చెయ్యాల్సింది. నేను ఆత్మస్వరూపుణ్ణి అనేది తెలుసుకోవడమే మనం చెయ్యాల్సింది. ఉన్నది ఉన్నది, ఆ ఉన్నదాన్ని ఉన్నట్టు తెలుసుకోవడమే జ్ఞానము. అదే ఇప్పుడు తెలుసుకున్నాక ఎక్కడో లేదు పరమాత్మ, ఆ పరమాత్మ నేనే ఆత్మస్వరూపాన్ని అని నేనే అయి ఉన్నాను, అహం బ్రహ్మాస్మి అని ఆ మహావాక్యం ద్వారా మనకి తెలియజేస్తారు. అదే పరమాత్మ, అదే పరబ్రహ్మము, అదే ఆత్మ, అదే అమ్మ. ఇవన్నీ కూడా లోపల జీవుడిలో ఉన్నటువంటి ఆ చైతన్యమే అమ్మ. ఇవన్నీ ఇప్పుడు నివృత్తులు, ప్రవృత్తులు, నివృత్తులు, విధి నిషేధాలు ఇవన్నీ జీవుడికే కానీ అమ్మకేమీ లేవు. మరి అమ్మ మనల్ని పట్టుకోవచ్చా లేదా అనేది లేదు. ఎందుకంటే వీడిని దగ్గరకు తీసుకుందామా, ఆశ్రయం ఇద్దామా వద్దా అని అమ్మ ఎప్పుడు ఆలోచించదు. ఎందుకంటే అమ్మ బిడ్డలే కదా అందరూ. వాళ్ళు అమ్మ అని పిలిస్తే చాలు, అమ్మ ఆశ్రయం ఇస్తుంది, అన్నీ ఇస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది, ముక్తిని ఇస్తుంది, మోక్షాన్ని ఇస్తుంది. ఏది కావాలని అడిగితే అదే ఇస్తుంది. అందుకని అమ్మకి వదిలేది పట్టుకునేది ఏమీ లేదు, విడిచేది మరి పట్టుకునేది ఏమీ లేదు. అమ్మ హేయోపాదేయ వర్జిత అన్నారు కదా. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు వెలుగు ఇక్కడ బంగారం ఉందని ఎక్కువ కాంతి, ఇక్కడ మురికి ఉందని తక్కువ కాంతి ప్రసరింపజేయడు. ఆయన జగత్తంతా సమానంగా ప్రకాశిస్తాడు. అది ఆయన లక్షణం. దీనికి ఆ ఎక్కువ తక్కువలు, మంచి చెడులు అనేవి ఆయనకి లేవు. ఆయన ప్రకాశించడమే ఆయన లక్షణము. చక్కగా ఆ తేడాలు లేకుండా ప్రకాశిస్తాడు ఆయన. అలాగే అమ్మకి అనుగ్రహించటమే లక్షణము. వదిలేయటము, పట్టుకోవటం అని వేరేగా ఏమీ లేవు. మనమే పట్టుకుంటామా వదిలేస్తామా అనేది మన ఇష్టము. మన యొక్క ప్రవర్తనను బట్టి అమ్మ అని పిలిస్తే పలుకుతుంది. అమ్మ నా చెయ్యి అందుకోమని చెయ్యి అందిస్తే అందుకొని పైకి లాక్కుంటుంది. అమ్మ కారుణ్యానికి తేడా లేదు. అంటే మంచివాడు అడిగినా అమ్మ అని, చెడ్డవాడు అడిగినా, ఎవరు అడిగినా అమ్మ అని పిలిస్తే పలుకుతుంది. చెయ్యి అందుకోమంటే అందుకుంటుంది. అమ్మకి ఏ తేడా లేదు అని హేయోపాదేయ వర్జిత నామం ద్వారా మనకి అమ్మ యొక్క తత్వాన్ని మనకి తెలియజేశారు. అటువంటి అమ్మని మనము ఆశ్రయించి అనుగ్రహించమని వేడుకుందాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఇదాంగీతం.